నాకు నీ చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు. ముందు నేను చెప్పేది చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది. జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనం భార్యాభర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను. కానీ కొన్నాళ్ళ తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం. మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అయినా పర్వాలేదు, పెళ్ళి మాత్రం నన్నే చేసుకోవాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు. మీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? 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 బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ని తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నామే చెయ్యేసిన నేను ఇప్పటిదాకా ఎప్పటినీ వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తూ నన్ను కొట్టావు. కాబట్టి రెండిటికీ బెరంబాటు అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ బడ్డుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను, కానీ నిన్ను చంపమని వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండింటికి కూడా బీరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చుపడింది. మొన్న చంపే బడ్డుగాడిని, వాడు అక్కే మళ్ళీ. ఇది నా పెళ్ళాం కాదు, దీనికి నేను తాళి కట్టలేదు. కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళాం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బీరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. అవును, చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాడిని నేను చంపలేదు, మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్నా. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి, నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువునా నరుకుతాను. నీది ఒక బతికేరా? తల పగిలిపోవాలి. అలాగే సార్. ఎంత పొగరే నీకు!
ఇల్లు అద్దెకి వద్దని చెప్పినా మళ్ళీ ఇస్తావా? మధ్యలో రాకు, నీకు కూతురుంది. ఏయ్! అమ్మాయివి కదా అని ఇన్ని రోజులు మాటలతో చెప్పా. వెళ్ళా పేషెంట్ రా తాళాలు. ఏ పోలీస్, ఏ కోర్టు, ఏ మొనగాడొచ్చి నేను కాపాడుతాడో నేను చూస్తా. ఎవరా దమ్మున్నాడు? ఎవడో రమ్మను. ఎవడో దివ్య రిలేటివ్ అంటే ఎక్కడో ఒక చోట మంచితనం ఉంటుందిరా, కానీ ఆ మంచితనాన్ని ఏదో ఒకటి కప్పేస్తుంది. ఏంటది? 10 మంది నీ వెనక్కున్నారనే ధైర్యం. అవునరా, ఏం చేస్తావు? తీస్తా, ఆ మంచితనాన్ని బయటికి తీస్తా. నువ్వు నిజంగా ఒక అబ్బకు పుట్టినోడివైతే ఫేస్లో నవ్వు, దివ్య ఒంటి మీద చెయ్యిని 2 నిమిషాలు అలాగే ఉంచరా. నవ్వు పోతుంది, అద్దె అలాగే ఉంచు. మళ్ళీ ఏరియాలో అడుగు పెడితే ఎందుకు వచ్చాన్రా అని కాదు, ఎందుకు పుట్టాన్రా అని ఫీల్ అవుతాం. చాలా థ్యాంక్స్ అండి. అదేమిటి బాబు? కొట్టాను కదా, నొప్పిగా ఉంది. ఓహో, బాగా రక్తం కారుతుంది. ఉండు, బ్యాండేజ్ తీసుకొస్తాను. వద్దు సార్, లైఫ్లో నేను చేసిన తప్పుకి ఇది చాలా చిన్న శిక్ష. हेलो हेलो, बोल साहब, क्या? अरे इतनी बड़ी रकम, ये काम मुझ पर छोड़ दो साहब, मैं कर देता हूँ. आप बेफिक्र रहना साहब, मैं कर देता हूँ साहब. टोटल आंध्रा दाटी मन దగ్గరికి వచ్చిందంటే मैटर बहुत डेंजर है और साला आदमी भी बहुत डेंजर है. వాడు ఇప్పుడే మా ఒరిస్సా బార్డర్ లో ఎంటర్ అయ్యాడు. हम लोग उसको फॉलो कर रहे साहब. जल्दी जाओ. जल्दी जाओ. దొరికాడా? आप बिल्कुल फिक्र मत करिए साहब. ఎంతమంది వెళ్తున్నారు? हम 20 జనే 6 బళ్ళలో వెళ్తున్నాం. వద్దుందా చస్తారా నా కొడకలారా? 50 మందిని వెళ్ళమన్నానుగా. అరే సాబ్, మనం ఫాలో చేయాల్సింది ఒక్కడే కదా సాబ్. ఒక్కడే, కానీ వాడు మగాడు. అరే మేము కూడా మగాడమే కదా సాబ్. ఎరా? అవును భయ్యా. మొలతాడు వేసుకున్న మగాడు వేరు, తలకాయలు తీసే మగాడు వేరు. వాడా రెండో టైపు.
గీత వైపు చావుంది. కాలుంది కదా అని ఎవడైనా గీత దాటితే కోతే నా కొడకల్లారా. ये मेरा एरिया, तू आंध्रा से आया, क्या उखाड़ लेगा ना तू? దీనికి ఏరియాలు తెలియవురా. పోటు పడితే ఏ స్టేట్ వాడికైనా చావొక్కటే. దమ్ముంటే అడుగు ముందుకేసి చూడు. नहीं नहीं भाई, వచ్చినవాడు మామూలువాడు కాదు. బద్మాష్ छोड़े साले. తెలుగువాడు అమ్మవారికి బలి ఇచ్చినట్టు నరుకుతున్నాడు. రారా రా, అడుగు ముందుకి. నాకెదురొచ్చేవాడు ఒంట్లో ప్రాణం పోయే వరకు పోరాడాలి. వాడి కంట్లో భయం చూస్తే కత్తి దిగదరా. ఫోన్ అయిపోయాడా? వాడు 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 పారిపోతున్నాడు సాబ్, పారిపోతున్నాడు. పారిపోయాడు? అవును సాబ్, నిజంగా పారిపోతున్నాడు సాబ్. వాడిని మేము ఫాలో అవుతున్నాం సాబ్, ఫాలో అవుతున్నాం. హలో,